మిత్రులకు శుభోదయం. లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసం 96వ శ్లోకం ఇలా ఉంది. తత్వన్ముఖం కథమివబ్జ సమాన కక్షం వాంగ్మాధురీ బహుళ పర్వకళా సమృద్ధం తత్కిం బ్రువే కిమపరం భువనైక కాంతం యస్య త్వదానన సమా సుషమా సదా స్యాత్. తన ఎదురుగా కనిపించినటువంటి బాలకృష్ణుని యొక్క మధురమైన చిరునవ్వుని గమనిస్తూ ఆయన యొక్క ముఖారవింద సౌందర్యాన్ని తనివితీరా పానం చేస్తూ ఉన్నటువంటి లీలాసుకుడి నోటి నుంచి వచ్చినటువంటి శ్లోకం ఇది. వాంగ్మాధురి వాక్కుల యొక్క తీయదనమును బహుళ అత్యంతమైన పర్వ ఉత్సవములు కల అనగా మిక్కిలి నేత్రోత్సవమును కలిగించున్నటువంటి కళల చేత అనగా రేఖల చేత సమృద్ధం నిండినదైన తత్తు ప్రసిద్ధమైన త్వత్తు ముఖం నీ యొక్క ముఖము అబ్జ సమాన కక్షం అబ్జ చంద్రునితోడ సమమైన కక్షం కోటి కలది అనగా చంద్రునితోటి సామ్యమును చంద్రునితోటి సమానత్వమును చెప్పదైనది. కథమివా ఏ విధంగా అంటే చంద్రునిది దేనికి సామ్యము ఎలా ఉంటుంది అని చెప్పటానికి బహుళ కళా సమృద్ధం బహుళ పర్వ కళా సమృద్ధం బహుళ సర్వకళా సమృద్ధమైనదిగా ఉండటం నేత్రోత్సవాన్ని కలిగించేటటువంటి సౌందర్య రేఖలకు సమానంగా నీ ముఖం ఉంది. చంద్రుడు బహుళ పర్వ కళా సమృద్ధుడు కాదు గాని అంటే కృష్ణపక్షంలో అష్టమి అమావాస్యల్లో కళను తగ్గించుకుంటాడు, కానీ నీకు అది కూడా లేదు స్వామి. తత్ కాబట్టి చంద్రుడు నీ ముఖమునకు తక్కువే కాబట్టి కిం ఏమి బ్రువే చెప్పుదును. తత్ కిం బ్రువే ఇంకా ఏం చెప్పమంటావు. అపరం త్వత్ సమానాత్ త్వత్ ఆనన సమానాత్ నీ యొక్క ముఖమునకు తక్కువే అనుట వలన యస్య ఎవనికి త్వత్తు నీ యొక్క ఆనన ముఖముతోడ సమానమైన ముఖకాంతితోడ సమానమైన సుషమా ఉత్కృష్ట కాంతి సదా ఎప్పుడును స్యాత్ ఉండును. అట్టి భువనైక కాంతం భువన లోకములందు ఏక ముఖ్యమైన కాంతం మనోజ్ఞమైనది అపరం మరొకటి కిం ఏమి నీ ముఖము వలనే సర్వకాలములందును జగదేక మోహనాకారముగా మనోహరముగా నుండి మరొక వస్తువు లేదు కదా. నీ ముఖముతో సమానంగా చంద్రుణ్ణి చెబుదాము అంటే చంద్రుడికి వృద్ధిక్షయాలు ఉన్నాయి, కానీ అది నీ ముఖంలో కనిపించవు కదా అంటూ ఆయన యొక్క ముఖారవిందాన్ని ముఖ చంద్రుణ్ణి వర్ణిస్తున్నాడు లీలాసుకుడు. సమన్వయంలో క్లిష్టత కొంత కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది అన్నారు వ్యాఖ్యానకారులు. సరసిజమంటి మాతగదు సాటికి శారద పూర్ణిమా సుధాకర రుచి అంటి మా సమముంగాదిక వేరే జగంబునన్ మనోహర మగు వస్తువుండొకటి ఆరసి చూడనొకానొకప్పుడు పురుడు ఘటిల్లునే భువన మోహన నీ ముఖ కాంత కాంతికిన్. సరసిజమంటి మాతగదు సాటికి శారద పూర్ణిమా సుధాకర రుచి ఎంటి మా సమము కాదిక వేరే జగంబునన్ మనోహర మగు వస్తువుండొకటి ఆరసి చూడనొకానొకప్పుడు పురుడు ఘటిల్లునే భువన మోహన నీ ముఖ కాంత కాంతికిన్. బహుళ పర్వకళా సమృద్ధుడు కానీ చంద్రునితో బహుళ పర్వకళా సమృద్ధమైన నీ ముఖమును సామ్యమునకు ఒకటిగా చేయరాదు.
మరి నీ ముఖము వలె ఎల్లప్పుడూ ఉత్కృష్ట కాంతి గలదై జగదేక మనోజ్యముగా నుండు వస్తువు మరొకటి కానరాదు. ముందు ముందు సంభవించునన్న అవకాశము లేదు. అందుమూలంగా ముగ్ధ మోహన నీ ముఖ కాంతిని నేను చూచి తన్మయీభూతున్నవుతున్నాను అంటున్నాడు లీలాసుకుడు. స్వస్తి.